నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలే ఆగవయ్యా, ఆనంద బాష్పాలే ఆగవయ్యా. కృపతలంచగా మరియు సింపగా, కృపతలంచగా మేలులో సింపగా ఆగదులే నిన్ను స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మరవంటే నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచావా, మరవంటే నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచావా. నీ ప్రేమ చేత కాదు నన్ను నీవు ప్రేమించావు, రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించావు. నీ ప్రేమ చేత కాదు నన్ను నీవు రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను నీవు రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి వర్తమానము వినాలని ఆశపడి మీరు టీవీ ముందు కూర్చున్నారని నమ్ముతున్నాం. వాక్యంలోకి వెళదాం. అపొస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కనికరము గల దేవుడు వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు. మీరెంతో శ్రద్ధగా భయభక్తులుగా వినాలి, నోట్స్ రాసుకోవాలి. నోట్స్ మీద నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. తప్పకుండా అలా చెయ్యండి. చదవండి అమ్మా. కొలసీ సంఘమునకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట మిమ్మను నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. మరొకసారి నేను చదువుతున్నాను, వినండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట మిమ్మను నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరు చెప్పారండి ఈ మాట? పౌలు గారు. ఎవరికి? సంఘము. ఒక సంఘానికి పత్రిక రాశారు. కాబట్టి ఇప్పుడు మధ్యాహ్న కాలంలో మనం వింటున్నాం ఈ పత్రిక వివరణ. ఈ మధ్యాహ్న కాలంలో మనము శ్రద్ధగా వింటే కనుక మరి ఆయనకి ఆత్మల విషయంలో ఎంత భారం ఉందో పౌలు గారికి తెలుస్తుంది. చాలాసార్లు ఆయన చెరసాలకు వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు? సువార్తను ప్రకటిస్తానక కాదు. బయట సువార్త ప్రకటిస్తుంటే ఆయన్ని బంధించి కొట్టి ఈడ్చేసి భయంకరంగా ఆయన్ని చాలా హింసలు పెట్టి ఎన్నోసార్లు ఆయన్ని చెరసాల్లో పడవేశారు. బొండలు బిగించి 2 చేతులు 2 కాళ్ళకి కూడా సంకెళ్ళు వేసేసి. దేని గురించి అంటే సువార్త ప్రకటించినందుకు. అలాగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కొన్ని పత్రికలు రాసేవారు. ఎందుకంటే లెటర్స్ రూపంలో వాక్యాన్ని మరి అక్కడికి ఆ సంఘాలకు ఆయన పంపించేవారు. ఆయనకి ఆత్మల విషయంలో భారం.
జైల్లో ఉన్నా కానీ ప్రార్థన చేస్తూ ఉండేవారు. సువార్త ఎలా ప్రకటించేవారంటే ఎలా ప్రకటించేవారంటే పత్రికల ద్వారా. గత కాలంలో మనం ఉత్తరాలు వేస్తూ ఉండేవాళ్ళం. ఉత్తరాలు అనేది చాలామంది ఇప్పుడు మర్చిపోయారు. ఎందుకంటే ఫోన్స్ వచ్చేసినాయి. తర్వాత ఇంకేమొచ్చినాయండి, స్పీడ్ పోస్టులు అవి అలాంటివి ఏమన్నా వాడుతున్నారేమో తప్ప ఉత్తరం మీద రాసి మనం పంపించడం అనేది అరుదు అయిపోయింది. అయితే అప్పుడు పత్రిక మీద రాసి అక్కడికి పంపించటం, అందులో ఉన్న పత్రికలో మరి కొలసీ సంఘానికి రాసినటువంటి మాటలు మనం ఇప్పుడు చదివాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రతి మనుష్యుణ్ణి కూడా నీ యందు నా తండ్రి సంపూర్ణులుగా చేయాలని, నీ ఎదుట పరిపూర్ణమైన భక్తి చేస్తూ ఉండగా వారిని నీ ముందు నిలబెట్టాలని పౌలు గారికి ఉన్న తపన, పౌలు గారికి ఉన్నటువంటి ఆసక్తి, ఆయన జైల్లో ఉన్నా కానీ అనేక సార్లు కొట్టబడిన, హింసించబడినా కానీ ఆత్మల్ని కనాలనేటువంటి ఆ తపన, కనినటువంటి ఆత్మలను, సంఘములను ఆయన పత్రికల ద్వారా ఏ విధముగా ఆయన బాధ్యత వహించారో ఇప్పుడు మేము బాగుగా తెలుసుకుంటున్నాము. తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క నీ ఆత్మావేశం వల్ల ఈ వాక్య భాగాలు రాయించారు. మీకు మహిమ చెల్లిస్తున్నాం. శ్రద్ధగా విని గ్రహించేవారుగా చెయ్యండి. నీ బిడ్డల హృదయాలు తెరవండి. నీ సేవకుడిని మరుగు చేసి మీరే మాట్లాడమని, మీ బోరగా ఓదమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి మనుష్యుణ్ణి కూడా క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కలిగి ఉన్నారు ఇక్కడ? అపొస్తలుడైన పౌలు. ఓకే, ప్రతి మనుష్యుణ్ణి కూడా ఆయనకి సాధ్యమేనంటారా అలా చేయటం? అంటే ఎంతమంది ఉన్నారండి? కోట్ల మీద ఉన్నారు ప్రజలు. అయితే ఈ పత్రిక మనం చదువుతుంటే ఆయన ఇప్పుడు లేకపోయినప్పటికీ ఏమండి, తరతరాలలో యుగాల్లో ఉండే దేవుడి కోసం ఆయన ఏ విధంగా ఎంత పాటుపడ్డారో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఆయన ఉన్నారా? పౌలు గారు లేరు. పౌలుగా మార్చబడ ముందు ఆయన పేరేంటండి? సౌలు. సౌలు ఎవరిని హింసించేవాడు? క్రైస్తవుల్ని, క్రీస్తు బిడ్డల్ని హింసించేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు మార్చబడ్డాడు ఆయన? దేవుడు దర్శనమును బట్టి, ఆయన ప్రత్యక్షం అవటం బట్టి, ఆయన స్వరమిని ఆ వెలుగును చూసినప్పుడు ఆయన కళ్ళు ఏమైపోయినాయంట? గుడ్డివైపోయింది. 3 రోజులు కళ్ళు కనపడక ఆ ఆకాశములో ఆ తల అలా పైకెత్తి చూసినప్పుడు ఆ వెలుగును చూసిన ఆయన కన్నులు వాటికి గుడ్డితనం వచ్చేసింది. అంటే అంత తేజోమయుడు ప్రభువారు, అంత వెలుగుతో అతన్ని దర్శించారు. ఎందుకంటే కళ్ళు కావరం ఎక్కినాయా, కళ్ళు పొరలెక్కినాయా అని తిడతా ఉంటారు కొన్నిసార్లు. అలాగా మరి 3 రోజులు కూడా అన్నపానాలు పుచ్చుకోకుండా ఆయన ఏమయ్యాడు చెప్పండి? ఒక బందీలాగా తన్ను తానే చాలా హింసించుకుంటూ బాధపడుతూ గుడ్డివాడైపోయాడు. అప్పుడు మరి ఒక యాజకుడితో దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి అన్నప్పుడు ఆ దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే ఏమైందంటే ఆ కళ్ళు పొరలో రాలినివి అని రాయబడింది. అంటే అప్పుడు తన జీవితంలో దేవుణ్ణి చూడగలిగినటువంటి విధానము కనపడతా ఉంది. 3 రోజులు ఉపవాసం మాట్లాడి 3 రోజులు అతని యొక్క బ్రతుకుని ఒప్పుకోవటం, సరి చేసుకోవటం, దిద్దుకోవటం జరిగింది. తర్వాత దైవజనుడు వచ్చి కొన్ని మాటలు చెప్పి అతని తల మీద చేతులు ఉంచినప్పుడు ఏమైందంటే కళ్ళు పొరలో రాలినాయంట. అలాగా కొన్నిసార్లు మరి పొగరతోటి పొరల్లో కమ్మి అహంకారంతో ఉన్నప్పుడు దేవుడు దర్శనం అవసరం. దేవుని సేవకుల ద్వారా గద్దింపు అవసరం. నీకు తెలియదు, నీకు మరి దీనస్థితిలో ఉన్నప్పుడు అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీకేమొచ్చిందంటే నీకు తెలియకుండా అహము, ప్రార్థనలో తగ్గిపోయావు, వాక్యం అంటే నీకు మునుపులాగా చదవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మసులుతున్నావు.
గతంలో ఎలాగా దీనస్థితిలో ఉన్నప్పుడు ప్రభు చిత్తం నెరవేరుస్తూ వాక్యము పట్ల మోకాళ్ళ ప్రార్థన, కన్నీళ్లు కార్చటం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎలా కూర్చున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు, అన్నీ కలగజేశాడు దేవుడు. అది ఆ పద్ధతి మంచిది కాదు. అలాగ ఉన్నప్పుడు మళ్ళీ ఆ పొరలు ఏమవ్వాలంట, రాలాలి. అలాంటి అహంకారం ఏమైపోవాలి, తీసివేయబడాలి. సౌలులో ఉన్న అహంకారాన్ని ఎవరు తీసేశారండి? ప్రభువు. అప్పుడు ఏం చేశారు? పౌలుగా పేరు మార్చారు, బతుకు మారింది, జీవితం అంతా క్రీస్తు కోసమే జీవించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రతి మనుషుల్ని కూడా నేను క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. సగం సగంగా కాదు నేను చూడటం. ప్రభా, అందరినీ కూడా నాకు అప్పగించిన సంఘాలు కానీ, నాకు అప్పగించిన దైవ బిడ్డలందరూ కూడా నా పొరలు ఎలాగైతే తీసేసావో, రాలగొట్టావో, నా అహంకారం ఎలా తీసేసావో నీ దర్శనమిచ్చి, అలాగ నా దర్శనమిచ్చి ప్రత్యక్షమయ్యి ఎలా చేస్తావో అది మీ వల్ల అవుతుందని సంఘాల కోసము శరసాలలో ఉండి మొరపెట్టిన గొప్ప దైవజనుడు అపొస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రం. నీకు నాకు ఆ భారం ఉందంటారా? మనం శరసాలకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అంటే శరసాల లాంటి, నరకము లాంటి శ్రమలు ఒకవేళ వచ్చినప్పుడు నువ్వు ఆయనకి లొంగిపోవాలి, దొరికిపోవాలి. మెలకువగా ఉండి జాగ్రత్తగా వినాలి. ఇది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఇంకొక మాట అంటున్నారు, క్రీస్తు ముందు సంపూర్ణంగా చేయటము, తర్వాత ఆయన ఎదుట మిమ్మును నిలబెట్టటము, తర్వాత రెండవది ఏంటంటే సమస్త విధములైన జ్ఞానముతో. ప్రియులరా, సమస్త విధములైన జ్ఞానము పౌలు గారికి దేవుడు నేర్పించాడు. ఏ విధంగా తగ్గించుకోవాలో, ఏ విధంగా చచ్చిన వాడవలే ఉండాలో, ఎలాగా బాగా ఎన్ని కొట్టినా సరే నోరు తెరవకుండా ఎలా మౌనంగా ఉండాలో, అది దేవుడు ఆయనకి నేర్పించిన పాఠాలు. అంతకుముందు ఈయనే చెతకొట్టేవాడు అందరినీ, ఈయనే అందరినీ తీసుకెళ్ళి శరసాల్లో పాడేసేవాడు. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ కూడికలు జరిగినా. అలాంటి వాడు ఎలా మారిపోయాడు చూడండి. ఆయనే దెబ్బలు తింటున్నాడు, ఆయనే శరసాలకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయనకి దేవుడు ఆయనకు పాఠాలు నేర్పించి సరిచేసి ఆయన ఈ యొక్క ఆత్మల కోసము జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆత్మలు ఎలా సంపాదించాలి, ఆత్మల్ని ఎలా మండించాలి, దేవుడిలోకి వచ్చినటువంటి వారికి ఏ విధంగా దేవుడు అగ్ని అయి ఉన్నాడో వారికి తెలియచేయాలనే మాట. దేవునికి స్తోత్రం. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆయన యొక్క హృదయ వాంఛ ఏంటంటే ఆ ప్రతి మనిషికి ప్రకటించాలి. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఆయన గొప్పతనం చెప్పాలి. ఆయన ఎంత కనికరము గలవాడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత రోషము గలవాడో, ఆయన గుణాలన్నీ కూడా ప్రజలకి చెప్పాలి అనే వాంఛ కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఆత్మల్ని కనటమే ఆయన పని. హల్లెలూయా. వారిని సంపూర్ణంగా చేయటము రెండవ పని. కాబట్టి క్రీస్తు స్వారూప్యములోకి మార్చటము ఆయన విధి. క్రీస్తు ప్రభువారు ఎలాగుంటారు అని అంటే, ఆయన ఒక మాట చెప్పారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. చూసారా ఆయన ఎలా మారిపోయాడో? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. క్రీస్తుకు వ్యతిరేకమైన వ్యక్తి పూర్తిగా సరౌండ్ అయిపోయాడు. అలా సరౌండ్ అవ్వాలి మనం కూడా సంపూర్ణంగా. అంటే ఏంటి చెప్పండి? పూర్తిగా, మనలో పూర్తిగా మార్పు కోరుతున్నాడు. సగం ఉంటారు కొంతమంది, 30 అంతలుగా ఉంటారు, కొంతమంది 60% మారుతారు, కొంతమంది 100%. ఇప్పుడు పౌలు గారు 100%, 30, 60 చెప్పండి? పూర్తిగా. అందుకని ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడా? మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోమని చెప్పారా? పురుషులు కూడా చెప్పండి, క్రీస్తుని పోలి నడుచుకోండి అన్న మాట మీరు విన్నారా? ఎవరిని పోలి నడుచుకోవాలని చెప్పాడంటే రెండో మాట. ఆయన అంటే ఎవరు?
ఇలా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎలా అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. బాగా వినాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తుని పోలి నడుచుకునుడి అన్నారా, లేదా నన్ను పోలి నడుచుకుంటా అన్నారా? అంటే ఆయన ఎంత ధైర్యంగా, ఎంత సంపూర్ణంగా మారిపోయాడో ఆ మాటను బట్టి మనం వింటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎవరైనా అనగలిగారండి పరిశుద్ధ గ్రంథంలో? అలాంటి సాక్ష్యం ఎవరికైనా ఉందా? ఉందంటే పౌలు గారికే కదా. ఏమంటున్నారండి? నేను, అందరూ చెప్పండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న అంతస్తులు, ఆయనకున్న గొప్ప జ్ఞానం గలవాడు, ఎంతో చదివాడు, బాగా విద్వాంసుడు, చాలా గొప్ప. వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర? ప్రధాన యాజకుల దగ్గర, పెద్దల దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఏమైనా క్రైస్తవ సంఘాలు కనబడితే ఏం చేస్తాను? పూర్తిగా లేకుండా తొలగిస్తాను అని కొంతమంది అనుచరులు వేసుకుని గుర్రాల మీద వాళ్ళు పరుగులు పెట్టి ఎక్కడ ఇలాంటి మీటింగులు జరుగుతున్నాయో వారిని, అంటే యెహోవాకే మొక్కాలి తప్ప ఈ మధ్యలో ఈయనెవరో అని చెప్పి ఆ విధముగా హింసిస్తున్నప్పుడు, దూషణకరుడుగా ఉన్నప్పుడు, హానికరుడుగా ఉన్నప్పుడు ప్రభు కొంతకాలం చూసి ఏం చేశారు? ఆయన దమస్కు గేటు దగ్గర అద్భుతంగా దర్శనమిచ్చి అతను బ్రతుకును మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాన్ని మార్చడానికి మధ్యాహ్న కాలంలో ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైనా మీ హృదయాలు పూర్తిగా మార్చుకోవాలనుకుంటే, సంపూర్ణంగా మార్చబడాలని మీకు ఆశ ఉంటే వాక్యమే మనకి ఆధారమయ్యింది. పూర్తిగా జ్ఞానం కావాలని మీరు దేవుడిని అడగండి. జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? బైబిల్లోనే కదా. దాన్ని బాగా చదవండి. ఏదో ఒక పేజీ, 2 ముక్కలు, కాసేపు 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన, ఇది ఆయనకి ఇష్టమా చెప్పండి? కొంచెం చేయటం ఇష్టమా? ఇందాక చెప్పారు కదా, 30 మీరు చదివితే 30 పాటిస్తారు. 60 అనుకుంటే కొంచెం కష్టపడాలి. 100 మార్కులు రావాలంటే అదండి. కాబట్టి ఇప్పుడు మరొక వాక్యం మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు మరొక సంఘానికి పత్రిక రాస్తున్నారు. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 4:19లో గలతీలకు రాస్తూ ఈ విధంగా ఆయన అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని రాస్తున్నారు. ప్రియులారా, గలతీ సంఘంతో ఇంకా లోతైన మాట చెప్తున్నారేమనంటే, నా పిల్లలారా అన్నారు. ప్రియులారా, దేవుడు పిల్లలా, ఈయన పిల్లలా? ఆత్మల్ని ఎవరికంటారు? కాపరి కంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, చిన్న పిల్లలారా లేదా నా పిల్లలారా అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ పిల్లలతోటి, ఆ సంఘ బిడ్డలతోటి ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు స్వరూపము నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు ప్రసవ వేదన? ప్రసవ వేదన అనేది పురుషులకి తెలుస్తుందా, స్త్రీలకు తెలుస్తుందా? ప్రసవ వేదన పురుషులుగా మేము చూస్తాం, విని దూరం నుంచి ఆ కేకలు విని, అరుపులు విని బాధపడుతూ ఉంటాం. పూర్వకాలం ఏం చేసేవారండి? ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి పొలంలోకి వెళ్ళి, ఏమండి ఆపరేషన్లు ఉన్నాయా? లేవు. పొలంలోకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చి కనేసేవారంట. అంటే ఆ రోజు కూడా వాళ్ళు పని చేసేవారు. సోదరి శారమ్మ గారు చెప్పింది, ఒకసారి చెరుకు కొట్లకి వెళ్ళాను, కట్ల మోసాను. అంటే ఎప్పుడు పురుడు వస్తుందో, అంటే భోజనం లేక ఇబ్బందులు, ఇరుకులు, పని చేసి ఆ రోజు వరకు కూడా నిండు సోలాలై కూడా పనులు చేసి పొలంలోంచి వచ్చి
ఇంటికి వచ్చి కనినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే అప్పుడు దాకా పనిచేసి చాలా ప్రయాసతోటి ఏమండి ఏమి సుఖపడి బెడ్ రెస్ట్లో గట్రా ఏమీ లేవు అప్పటి కాలంలో. దేవుని స్తోత్రం. ఆపరేషన్లు ఉన్నాయంటారా? లేవు. ఒక వృద్ధురాలు నిన్న ఈ కడియద్దలో ఆగాం మేము, ముసలోళ్ళే వాళ్ళిద్దరూ కూడా బాగా 100 సంవత్సరాలు ఉంటాయండి ముసలాయనకి, సీతారామయ్య గారని. ఆయన కడియద్ద నుంచి మరి గూడెం కూరగాయలు అక్కడ పండించి మరి గూడెం కావిడి మీద మోసుకొచ్చి 15 కిలోమీటర్లు ఆ గూడెం అంతా తిరిగి అమ్ముకుని మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం 30 కిలోమీటర్లు నడక. 90 పిల్లలకి అన్నారు వాళ్ళు. 5 మగోళ్ళు 4 ఆడవాళ్ళు. సారీ 5 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు అంటాడు. ఒక మగబిడ్డ చనిపోయాడంట. 80 కూడా పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసి 100 సంవత్సరాలకు వచ్చేసాడు. కాబట్టి వాళ్ళకి ఆగి నేను సువార్త ప్రకటించి దేవుడి మాటలు చెప్పి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను పట్టింపాలు వెళ్ళినప్పుడల్లా. చూడండి 40-50 సంవత్సరాల పాటు అదే పని, కావుడి మోత. ఆపరేషన్లు ఉన్నాయా? ఆ మహాలక్ష్మి గారికి ఏమి లేవు. దేవుడు ఎప్పుడు దాకా ఇస్తారు అప్పుడు దాకా కనటమే. కానీ దేవుడు ఆపేస్తే ఆగిపోవడం అంతే. ఎలా కన్నారమ్మా ఇంతమందిని అంటే ఆ దేవుడు ఇచ్చాడండి బాబు అంటుంది. సరే వాళ్ళ రెండో అమ్మాయిని చూశాను, ఈవిడి మీద వంగిపోయింది ఆవిడ. మా ముసలావిడి కింద, ఆవిడ ముసలావిడి కింద. వాళ్ళ పెద్ద అమ్మాయిని గతంలో చూశాను. చూడండి ఈవిడి గట్టిగానే ఉంది ముసలావిడి, వాళ్ళు మాత్రం వంగిపోయిన వాళ్ళ పిల్లలు తల మెరిసిపోయి విచిత్రం అనిపించింది. దేవునికి స్తోత్రం. అలాగంటే మీరేమంటారు? అప్పుడు తీళ్ళు అలాంటివండి అంటారు. అప్పుడు తీళ్ళు అలాంటివండి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ బలం, ఇప్పుడున్న మోసాలు దగాలు లేవండి. అప్పుడంతా ఎలాంటి చెప్పండి, కష్టపడి పని చేసుకోవటం, యథార్థంగా దేవుడికి భయపడటం. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు దేవుడికి భయపడితే కనుక, యథార్థంగా జీవించాలనుకుంటే కనుక, దేవుని వాక్యాన్ని పట్టుకుని మీరు ఎక్కువసేపు ఉంటే కనుక, ధ్యానిస్తే కనుక, దేవుడు పౌలు గారికి ఇచ్చిన మనస్సు మీకు ఎక్కువ ఇస్తారు. దేవుని స్తోత్రం. ఆయన ఇప్పుడు లేరు. ఆ డ్యూటీ మనకి దేవుడు ఇచ్చాడు. మన ఇంటి వారినైనా మనం రక్షించుకోవాలా వద్దా చెప్పండి. మనం ఒకళ్ళో 2 4 పిల్లలను కనుక్కున్నాం. నాకు 4 పిల్లలు. ఇది శరీర సంబంధమైన పిల్లలు. ఆత్మ సంబంధంగా ఎంతమందిని కనుక్కోవాలి? దేవుడు ఎంత అవకాశం ఇస్తే అంత. ఎవరికి చెప్పాలి సువార్త? వినేవారికా వినని వారికా? వినపోయినా చెప్పాలా? వినని వారికి ఏం చెప్తాం మనం? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం వినని వారికి. వినేవాళ్ళకేమో సువార్త ప్రకటిస్తాం. నీ సాక్ష్యము వాక్యము గంటల తరబడి చెప్తే వాళ్ళు ఏమైనా ఉంటారా? ఉండరు. దానికి ఏం కావాలంట? జ్ఞానము కావాలి. కాబట్టి ఎలా చెప్పాలి, ఏ సమయంలో వారిని చూసి చెప్పాలి, ఏ మాటలు చెప్పాలి, అది మీ గుండెల్లో కంఠస్థం అయిపోయి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కనాలంట? ఆత్మల్ని, నూతనమైన వ్యక్తుల్ని ప్రభు కోసం సంపాదించడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. నీ తల్లిదండ్రులకు రక్షణ, నీ తల్లిదండ్రులు రక్షించబడిన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందేదాకా కూడా, వాళ్ళు కూడా అగ్ని బాప్తిసం పొందే వరకు కూడా అలాంటి దర్శనము నా తల్లిదండ్రులకి ఇమ్మని అడగొచ్చు. నువ్వు దేవుని స్తోత్రం. నా సహోదరులకి ఇమ్మని అడగొచ్చు. నాకు ఇచ్చిన దర్శనం వారికి ఇవ్వండి. మీకు ఇచ్చారా దేవుడు? ఎప్పుడైనా దర్శనం పొందారా? పొందకపోతే మీరు కూడా అడగండి. ఆయన ధారాళంగా ఇచ్చేవాడా కాదా? నువ్వు అడిగి పొందుకోవాలి. ఆయన ఇచ్చి సంతోషపడతాడు. ఇవ్వటానికే ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు చెప్పిన ఈ పాఠాన్ని బట్టి నా జీవితం పౌలు వలె మారాలి. నేను కూడా ఆయన కన్నట్టుగా ఆత్మల్ని కనాలి. ఎవరికంటావు? నీ పిల్లలకి రక్షణ ఉందా? అలాగే నీ రక్త సంబంధులు ఇరుగు పొరుగు వారికి రక్షణ ఉందా? వారి కోసం నీకు చింత కావాలి. కాబట్టి కొలసీ సంఘానికి, గలతీ సంఘానికి రాసే మాటలు ఇంకా పూర్తిగా మీరు చదివి
ఎక్కువ అధ్యాయాలన్నీ చదివి ప్రభు కోసం మీరు ఏదైనా ఒక బలమైన తీర్మానం చేసుకోండి. అప్పుడు దేవుడిని మిమ్మల్ని చూసి సంతోషపడతాడు. కాబట్టి మోకాళ్ళు వేసి కుడి చేయి పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక స్థలాలు తిరిగిన పౌలు అనేక ఆత్మలు రక్షించినప్పటికీ ప్రియులరా, ఆయన కట్టడాలు కట్టాలని, అలాగే సంస్థలు నెలకొల్పాలని, పేరు ప్రఖ్యాతులు ఆయనకు రావాలని ఆయన వాంఛించలేదు. హల్లెలూయా. అలాంటి వాంఛ నీకు వద్దు. ఏదో కట్టాలి, ఏదో చెయ్యాలి, ఏదో నెలకొల్పాలి, పెద్ద పెద్ద సంస్థకి నాయకులు అవ్వాలి, అలాంటిది ఏం కోరుకోలేదండి పౌలు గారు. దేవుడు ఎక్కడ నిలబెడితే అక్కడ నిలబడ్డాడు. యెరూషలేములో నిలబడితే అక్కడే నిలబడి వాక్యం చెప్పాడు. చెరసాలలో పడేస్తే అక్కడి నుంచే వాక్యం చెప్పాడు. పాటలతో ప్రార్థన చేస్తే చెరసాల బద్దలైంది, సంఖ్యలు విడిపోయినాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. నువ్వు ఏదో కోరుకోవడానికి వీల్లేదు. నీవు సొంతంగా ఏదో అనుకుంటాం, అది మంచిది కాదు, అజ్ఞానం అవుతుంది. దేవా, నీ చిత్తం నా పట్ల ఏంటని అడగండి. మోకరించిన వారు 2 చేతుల పైకి ఎత్తి అడగండి. టీవీ ముందు కూర్చున్న బిడ్డలు అడగండి. ప్రభా, నేను ఆ పౌలు గారు ఇచ్చిన ఆ చక్కటి స్టేట్మెంట్ ప్రకారం నేను కూడా ఉంటాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన వారు ఎవరు లేరు ప్రభా బైబిల్లో, పరిశుద్ధ గ్రంథము. అవును ప్రభా, అనేకమైన వందల వేల లక్షల మీద ఆత్మలు కన్నటువంటి పౌలు గారి వల్ల నేను కూడా ఉండాలి ప్రభా. కనీసం నా ఇంటి వారిని, కనీసం నా యొక్క సహోదరుల్ని, నా యొక్క సహోదరుల సిస్టర్స్ని రక్షించుకోవాలి. ప్రతి మనుషునికి బోధిస్తూ, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, సమస్త విధమైన జ్ఞానము నాకు కావాలి తండ్రి అలాగే చెప్పడానికి. ప్రభా, పౌలు గారికి ఉన్న వాంఛ దేవుని రాజ్యానికి అనేక మందిని చేర్చాలని కదా ప్రభా. అలాంటి వాంఛ నేను కలిగి ఉన్నాను. ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో దేని వైపు, లోకం వైపు నేను చూడలేను. ఆత్మలు కంటాను, అదే నాకు ఆస్తి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. లోకములో ఎన్నో ఆశలు పెట్టుకుని దేనికోసమో దేని కొరకు చూస్తూ ఉంటాము, కానీ ఆత్మలు మండాలని, ఆత్మలు రక్షించబడాలని, అయ్యో రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన విమానాలు కూలిపోవటం, ట్రైన్స్ నెలకొక్కసారి 2 సార్లు రైలు పట్టాలు తప్పి భయంకరమైన శ్రమలు పాలైపోవటం, అనేక మంది చనిపోవటం, ఈ మధ్యలో విపరీతమైన వర్షాలు, వరదలు, ఇవన్నీ కూడా రాకడికి గుర్తులను నమ్ముతున్నాం ప్రభా. ఆత్మలను రక్షించడానికి నాకు సహాయము చేయండి. నేను మండుతూ అనేక మందిని మండించడానికి మీ అనుగ్రహం ఇవ్వండి. మీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలవండి. పౌలు గారికి ఇచ్చిన దర్శనము దయచేయండి అని నీ బిడ్డలు అడుగుతుండగా ఒక్కొక్కరిని నీ ఆత్మతో సంధించమని ప్రభా, ఈ చెప్పబడిన వాక్యము వృధా అయిపోకుండా ఆత్మల భారంతో నీ బిడ్డల పట్టుదలతో నూరంతరగా ఫలించి ముందుకు సాగిపోయే కృపని రాకడికి సిద్ధపాటు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తానని అందరికీ వందనాలు. అమ్మ, ఈ నెల 23వ తారీఖు నుంచి 31 వరకు ఉపవాస పండుగలో మోర్తలో దైవ సన్నిధి చర్చిలో జరుగుతాయి. 10 రోజులు ఈ ఆగస్టు నెల 23 నుంచి 1వ తారీఖు వరకు. 2వ తారీఖు ముగింపు సభగా ఉంటుంది. కాబట్టి మిగిలిన వారికి కూడా తెలియచేయండి. మీరందరూ ప్రార్థన చేయండి. ఉపవాస పండుగల్లో దిద్దుకోవటం, సరి చేసుకోవటం, ప్రభు కోసం సిద్ధపడతాం, రాకడలో ఎత్తపడతాం అనే అంశాలు చెప్పబడతాయి. దేవుడు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది.